ఎన్ని నిర్భయ చట్టాలొచ్చినా, ఎన్ని శిక్షలు అమల్లోకి వచ్చినా మహిళల పట్ల జరుగుతున్న అరాచకాలకు అంతు లేకుండా పోతోంది. ఇంట బయట, కాలేజ్, ఆఫీసు ఇలా ఎక్కడా అని తేడా లేదు. స్త్రీ బయట అడుగుపెట్టి ఇంటికొచ్చేసరికి తన ప్రాణం, ఇంకా నిక్కచ్చిగా చెప్పాలంటే తన మానానికి రక్షణ లేకుండా పోతోంది. మొన్న దేశ రాజధాని ఢిల్లీ గ్యాంగ్ రేప్, ఆ తరువాత పలు సంఘటనలు. 2 రోజుల క్రితం కరీంనగర్ వీణవంకలో జరిగిన దళిత యువతిపై సామూహిక అత్యాచారం. ఈ ఘటన నుంచి ఇంకా తేరుకోనే లేదు. ఇప్పుడు రాజమండ్రి కోటిపల్లిలోని ఓ ఇన్స్టిట్యూట్ భాగోతం వెలుగులోకొచ్చింది. రాజమండ్రిలోని నడిబొడ్డున ఉన్న ఈ అకాడమీ పేరు చైతన్య అకాడమీ. ఇంట్లో పరిస్థితులు అనుకూలించగా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఆశ్రయిస్తున్న మహిళలను టార్గెట్ చేస్తాడు అకాడమీ కరెస్పాండెంట్ శ్రీధర్. సాక్షాత్తు విద్యాలయాన్నే కామకేలికి కేర్ ఆఫ్ గా మార్చాడు. ఆర్థిక పరిస్థితి సరిగా లేని మహిళలను టార్గెట్ చేసి వారి పట్ల పశువులా ప్రవర్తిస్తాడు. సబ్జెక్ట్ పాస్ కావాలంటే తన కోరికను తీర్చాలంటూ ఆఫర్ ఇస్తాడు. ఇందుకు ఎదురు డబ్బు ఇచ్చేందుకు కూడా వెనకాడడు. దీనికి నిరాకరించిన వారిని ఎలాగైనా వాడి వైపు తిప్పుకునే ఏ ఒక్క ప్రయత్నాన్ని వదలడు. అంతటితో ఆగక తనతో గడిపిన సన్నివేశాలను వెబ్ క్యామ్ ద్వారా షూట్ చేసి బాధితులను బ్లాక్ మెయిల్ చేస్తూ కామ క్రీడలకు వాడుకుంటాడు. ఈ దృశ్యాలన్నీ ఇలానే ఉంటున్నాయా, లేక బ్లూ ఫిల్మ్ గా మార్చి అమ్ముకుంటున్నాడా తెలియాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఇలాంటి ఓ వీడియో హల్చల్ చేస్తుండటంతో విషయం వెలుగులోకొచ్చింది. ఈ భాగోతమంతా 15 ఏళ్లుగా జరుగుతున్నా ఇప్పటికీ విద్యాశాఖ, పోలీస్ శాఖ దృష్టికి రాకపోవడం విస్మయానికి గురి చేస్తుంది. ఇప్పుడు కూడా కరెస్పాండెంట్ కు సంబంధించిన అతి దగ్గర బంధువుతో వచ్చిన విభేదాల నేపథ్యంలోనే ఈ వీడియో బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇలా ఎంతమంది వీడి కామక్రీడలకు బలయ్యారో తేలాల్సి ఉంది. తమ నగ్న చిత్రాలు బయటకొస్తాయని బాధితులు భయపడుతుండటంతో వీడి అకృత్యాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. కేవలం ఈ ఒక్క అకాడమీ మాత్రమే కాదు, నగరంలో ఇలాంటివి చాలా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటనలన్నీ స్త్రీలకు రక్షణ కల్పిస్తున్నామని చెప్పుకు తిరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వాల పాలనకు నిదర్శనాలు. మైక్ దొరికితే స్త్రీల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామంటూ నేతలు ఇలాంటి దురాఘాతాలకు పాల్పడే వారిని మాత్రం ఆస్పత్రుల్లో చికిత్స చేయించి వారికి అటు ఇద్దరు ఇటు ఇద్దరిని సెక్యూరిటీ కల్పించి మరీ మేపుతున్నారు. కానీ ఇంతటి ఆకృత్యాలకు పాల్పడిన పశువులను ఎప్పుడైతే నడి రోడ్డులో ఉరితీస్తారో అప్పుడే అత్యాచారాల సంఖ్య తగ్గుతుందని అభ్యుదయవాదులంటున్నారు.